హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా మ్యాంగో తోట చూపిస్తాను. ముందు బావల్లో నీళ్ళు చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు మాకు ఆ కష్టాలు లేవు, చాలా పైకి ఉంటాయి. ఇప్పుడు బావల్లో నీళ్ళు చూపిస్తాను. ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి, ఎంత పైకి ఉందో నీళ్ళు. రాతి కట్టడం, ఇప్పుడు రాతి కట్టడం కూడా తెలియదు కొందరికి. అప్పుడు వడ్డోళ్ళు ఇట్లా కట్టేవాళ్ళు. రౌండ్ బావులు ఇవి. మామిడి తోటలు అంటే కొంచెం డల్ అయింది ఇప్పుడు. కాబట్టి ఎవరన్నా మామిడి చెట్లు పెట్టాలంటే టెంకాయ చెట్లు పెడితే మేలని టెంకాయ చెట్లు పెడుతున్నారు. టెంకాయ చెట్లు కూడా అంత గొప్పగా అనిపించలేదు. కాబట్టి ఖర్చు లేని పనిగా, ఇబ్బంది లేని పనిగా తాయిలం చెట్లు పెట్టుకోండి. తాయిలం చెట్లు చాలా మేలు అవుతుంది. 2 ఏళ్ళు అయితే మంచి డబ్బు వస్తుంది. కాబట్టి మన మ్యాంగో తోటలోకి ఎంటర్ అయ్యాను కదా. ఇప్పుడు మేము ముందుగా నాటిన మిరప తోట. మా బావి చూడండి ఎంత పైకి వచ్చేసాయో. ముందు ఒకసారి నేను మీకు దిగి కూడా చూపించాను. ఎగురు దూకుదామన్నంత ఆశగా ఉంది కదా. నాకైతే ఈతొచ్చు, కానీ అట్ట ఎగురు దూకలేం కదా. అవిసికాయలు ఆకాశంలో ఉన్నాయి. కిందగా నుండి కోసుకొని తాలింపు చేస్తే చాలా బాగుంటాయి. కాబట్టి మనము అంటే కోయడం కష్టం అన్నమాట. మా అమ్మ ఊరు పిచాటూరు దగ్గర, పుత్తూరు దగ్గర. అక్కడ ఉండేది ఇది మాదిరి నీళ్ళు. మేము అట్నే ముంచుకునేవాళ్ళం అనమాట. అలాగ వచ్చినాయి మా ఊర్ల కాడ. చుక్కాకు అంటే కొందరికి తెలీదు, ఇలాగుంటుంది చుక్కాకు. కసువు ఆవలకి. సీనికాయ చెట్టు బాగా పూత ఎత్తింది. ఇది ఎప్పుడో ఒకసారి కాస్తుంది.